లేకపోతే ఇంకేమన్నా మన పిల్లల్ని ఇయ్యారు కదా. ప్రథమ కుమారుడు దేవునికి కావాలంటే వద్దు. అమ్మో నా కొడుకు ఉద్యోగం చేస్తే నాకు పైసలు వస్తాయి అనుకుంటున్నారా? మీరు మీ పిల్లల్ని ఇవ్వకపోయినా, మీరు దేవునికి ఏదైతే ఇవ్వాలో ఇవ్వకపోతే మీరు వద్దన్నా అది లాక్కుంటాడు. మీ తరం కాకపోతే నెక్స్ట్ తరంకైనా, నెక్స్ట్ మీ పిల్లలైనా దేవుడు వదిలిపెట్టడండి. ఆయన మాట ఇస్తే అది తప్పక నెరవేరుస్తాడు, అది ఏదైనా సరే. అందుకని నేను మిమ్మల్ని ఉపేక్షించలేదు, మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు అనేక సార్లు మనము దేవాన్ని నీ పని చేయండి, నీ బిడ్డగా, నీ కుమార్తెగా ఉండను అని ఎన్నిసార్లు మనం 1000 సార్లు అని ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడా అండి? మనకి ఇవ్వవలసింది ఏదైనా తక్కువ చేశాడా? ఏ రూపాయి కూడా తక్కువ చేశాడా? ఏ ఆహారం అని తక్కువ చేశాడా? ఒకవేళ తక్కువ చేస్తే మనం ఇక్కడ జీవించే వారం కాదు. పౌలు గారు అపోస్తుల కార్యము 18:10 కూడా ఏమని ఉంటది అంటే, ఆయన మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు అక్కడ చెప్తా ఉన్నాడు పౌలు గారికి ఏంటంటే, నువ్వు వెళ్ళు. చూడండి అక్కడ, ఎవరిని చదువుతారా? నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాదు. ఇది మొదలుకొని మీరు సేవ ఎక్కడైతే ప్రారంభిస్తారో, ఎక్కడ చేస్తున్నారో, ఎవ్వరు కూడా మీ మీదికి రారు. ఎందుకు తెలుసా? ఆయన అంటున్నాడు, చదవండి నెక్స్ట్ లైన్. ఈ పట్టణములో బహుజనం ఉన్నది. ఇంగ్లీష్ లో ఏముంటది నా బైబిల్లో అంటే, ఆ ప్రజలు, దోస్ పీపుల్ బిలాంగ్స్ టు మీ, వారు నా పిల్లలు. ఏంటంట? దేవుని పిల్లలు కనుక వారు నీకు హాని చేయరు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, మనం అనుకుంటాం చాలా సార్లు అన్యులు కదా, దేవుడు ఎరగని వారు. లేదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందరిని కొందరిని ప్రేమించిందా? దేవుడు అందరినీ ప్రేమించాడు. నీకు నాకు ఉన్న ఆ భారము హృదయంలో ఏం తెలుసా? మనం అందరినీ రక్షించాలి. కొందరినే రక్షిస్తాము, కొంతమంది కులాలు, ఇవన్నీ కాదండి. దేవుడు ప్రతి ఒక్కరిని, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ పోతే అక్కడ వెళ్ళి ఆ ముసలి తాతతో సహా అందరూ కావాలి. ఎట్లా వస్తారు? ఉట్టిగానే వస్తారా మనుషులు? మనం ప్రార్థన చేయాలి. ఇంకోటి, మనకివ్వబడిన పనిని తప్పక నెరవేర్చాలి. మనము మీ పక్కన ఉన్న వారికైనా, స్త్రీలుగా ఉంటే మీ పక్కన ఉన్న నేబర్స్ కైనా దేవుని మాటని ఏదో రకంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఇవ్వబడిన ఆయుధము దేవుని వాక్యము 2 ఖడ్గము కదా, 2 వైపులా చాలా షార్ప్ గానే ఉంటదంట. కానీ మనం ఆ వాక్యం పట్టుకొని చేతగాని వాళ్ళుగా ఉండొద్దండి. మీరు నేర్చుకున్న ఈ యొక్క జీవ వాక్యము, సజీవమైన వాక్యము ఉట్టిగానే ఉండదు. ఉట్టిగానే ట్రైనింగ్ ఇచ్చారు కదా, అయిపోయింది, నెలలో 3 రోజులు 4 రోజులు నేర్చుకున్నాం, ఏదో పట్టా వచ్చేసింది, సరిపోదు. దేవునికి అవన్నీ విలువైనవి కాదు. దేవునికి నీ ఆత్మల సంపాదన విలువైనది. సోల్ విన్నింగ్ అనేది ఉట్టి పాస్టర్స్ కే కాదు, ఆత్మల రక్షణ అనేది ఏమంటారు, సేవకులు ఒక్కరికే కాదు కానీ ప్రతి ఒక్క విశ్వాసికి. ఎందుకంటే దేవుడు సర్వలోకంకి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమను. యెషయా 43:5 ఉంటుంది, నేను మీకు తోడై ఉన్నాను. మీరు భయపడొద్దు. మీరు దే విషయంలో ఇట్లా అవుతుంది కదా, అట్లా అవుతుంది కదా అని దే విషయంలో మీరు భయపడడానికి వీల్లేదు. హైదరాబాద్ లో నవంబర్ 25 నుంచి 27 వరకు పాస్టర్ క్రిస్ అని ఆఫ్రికా నుంచి వచ్చారు. మరి ఇక్కడి నుంచి ఎంతమంది పాస్టర్ వచ్చారో నాకు తెలియదు, కానీ ఎంతమంది సేవకులు గుంటూరు వచ్చారో నాకు తెలియదు, కానీ శ్రీలంక నుంచి, మలేషియా నుంచి, వివిధ దేశాల నుంచి ఆయన మన ఇండియాకి, మన భారతదేశానికి వచ్చాడని చూడడానికి వచ్చారు. ఆ చలిలో నేను పప్ప మేమందరం కూడా వెళ్ళాం. పప్ప అంటే మా డాడీ, సామల్ జోన్ గారు. వెళ్ళినప్పుడు నేను అనుకుంటున్నాను, ఆయన రాగానే నాకు భయంకరంగా ఏడుపు వస్తుంది అనమాట. నేను అనుకుంటున్నాను, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాను మా అప్పతో, నేను మిషనరీగా ఆఫ్రికాకు వెళ్ళాలి, ఆ నల్ల ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనుకునేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళి ఒక ఆయన వచ్చి నా హృదయాన్ని ఉన్న భారమును ఇంకా 1000 రెట్లు చేసి, నేను చూడంగానే ఏడుస్తున్నా. ఎందుకు ఏడిపిస్తున్నా నాకు తెలియదు. ఎందుకంటే ఆయన అంత అభిషేకము కలిగి అసలు ఆయన కలవడం కూడా కష్టం. ఆయన అపాయింట్మెంట్ దొరకదు, ఆయన అసలు ఎక్కడికి రారు ఫస్ట్. కానీ ఆయన దేవుడు చెప్తా ఉండంట, నువ్వు భారతదేశానికి వెళ్ళు, నువ్వు భారతదేశానికి వెళ్ళు అని ప్రేరేపిస్తా ఉండంట. మీ అందరికి బెన్నిహిన్ గారు తెలుసుంటే, అమెరికా, మా చిన్న తమ్ముడి పేరు అదే పెట్టాడు మా పప్ప. బెన్నిహిన్ గారు ఒక రోజు ఆయన సేవలో ప్రారంభంలో, ఆయన ఇంటి పక్కన అమెరికాలో ఉన్నప్పుడు, ఆయన ఒక యూదుడండి, ఇజ్రాయలైట్. ఆయన కెనడాలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళంట ఇండియన్స్ అంట, ఇండియా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. అయితే అమెరికా దేశంలో ఎట్లా ఉంటదంటే, మనం తాలింపు ఏమైనా వేసినప్పుడు
మనం వంటలు చేసేటప్పుడు ఘాటు వస్తుంది కదా, వాళ్ళు అమెరికా వాళ్ళు అట్లా తినరు, మామూలుగా ఏదో ఒకటి ఇట్లా వండుకొని ఉడకబెట్టుకొని తింటారు. ఈ ఈ ఇండియా ఈ భారతీయులను మనం ఏం చేస్తామంటే అన్ని కూడా ఎక్కువ ఉప్పు కారం అన్నేస్తాం కదా, ఆ ఘాటుకి ఊకి అలారం వచ్చేదంట, ఆయనకు ఫుల్ కోపం వచ్చేదంట. ప్రభా ఎందుకు ఈ భారతీయులను మా పక్కన పెట్టినావు, ఎందుకు వీళ్ళని పెట్టినావు, నాకు కోపం వస్తుంది అంటే దేవుడు నిజంగా దేవుని హస్తము ఆయన చేతిని పట్టుకొని ఒకేసారి లాగి ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందంట, భారతీయులు నా ప్రజలు అన్నాడంట. హల్లెలూయా చెప్దామా? యాక్చువల్లీ ఇప్పుడున్న విషయం ఏంటంటే ఎంతో ఆత్మతో సేవ చేస్తా ఉన్నారు, కానీ విన్న మనం నేను అక్కడ కూర్చున్నా సరే నెమ్మదిగా ఉంటే ఎట్లా ఉంటది, మీరు పొందుకోవట్లేదు అని అనిపిస్తుంది కదా. ఆయన భారతీయులు ఎందుకు అని తక్కువ చూస్తే దేవుడు నా ప్రజలు అన్నారంట. దేవుడు మనం తక్కువగా చూడట్లేదండి, దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. కనుక దేవుడిని ప్రేమిస్తే పేతురు గారితో చెప్తా ఉంటాడు కదా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నిన్ను కూడా నువ్వు నిజంగా అమ్మా మేము సేవ చేస్తున్నామంటేనే దేవుని ప్రేమిస్తున్నాము, నీకు తెలియదు, మాకున్న వయసు నీకు లేదు, మాకున్న ఆ ఎక్స్పీరియన్స్ లేదనొచ్చు, కానీ పర్వాలేదు. దేవుడు ఏం చెప్తుంది తెలుసా, నిజంగా మనం దేవుని ప్రేమిస్తే, నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ఆయన పని చేయడానికి ఏం చూడాలి? టైం చూస్తారా, కొడతరం చూస్తారా అండి? మీరు నాకు తెలిసి మీరు ఎవరైనా బుక్స్ చదివితే మిషనరీస్ వారి బుక్స్, వారు వివాహాలు అవ్వంగానే హనీమూన్ కి సేవకు వచ్చేటోరు, వివాహం అవ్వకపోయినా పర్లేదు సేవకి వెళ్ళిపోయేవారు. వాళ్ళు చంపబడ్డారు, కోయబడ్డారు, నరకబడ్డారు, వాళ్ళ పిల్లలు భయంకరంగా వారు సమాజ్ చేయడానికి కూడా పిల్లలకు స్థలము లేక ఆ నదిలో పడేసేటోరు. ఎంత అసహించుకుంటే వారు ఇక్కడికి వచ్చి సేవ చేసినందుకు ఇక్కడికి వచ్చాం. ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో తెలుగు బాప్టిస్ట్ వారు, నేను కూడా బాప్టిస్ట్, కానీ నేను ప్రార్థిస్తే ఎప్పుడు నన్ను మీరు బాప్టిస్ట్ అన్నారు, పెంటెకోస్తు అమ్మలాగా ప్రార్థన చేస్తున్నావు అంటారు. మా అప్ప ఎప్పుడు నాకు డినామినేషన్ చెప్పలేదు. ఎంతో మంది భయంకరమైన ప్రయాస పడితే ఉజ్జీవం వచ్చింది. భారతదేశంలో దేవుని సేవ జరిగింపబడింది. మనం అందరం కూడా క్రైస్తవులుగా దేవుని యొక్క ఫాలోవర్స్ గా, శిష్యులుగా మనము చేయబడ్డాం. మరి మనం ఎందరిని ప్రభావితం చేస్తా ఉన్నాం? ఎందరిని మనం అట్లీస్ట్ ఒక్కరినైనా రక్షిస్తున్నామా? మేము ఎంతో వాక్యం చెప్తున్నామమ్మా, మాకు తెలియదు కాదు, లెక్క దేవుడు చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. కానీ మనము ఎట్లా అంటే కొంచెం అటు ఇటు వెళ్ళిపోకుండా, సాతాను ఎప్పుడు మన మనస్సును గాయపరుస్తా ఉంటాడు. ఎందుకంటే మన మనస్సు హృదయం దేవునికి దగ్గరగా ఉంటేనే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. అవి హృదయంలో నుంచి మాట రూపంలో ఇతరులను మనం ప్రభావితం చేయగలుగుతాం. ఇతరులతో మనం మాట్లాడితే మనం కాదు మాట్లాడేది కదా. ఎందుకంటే పౌలు గారు ఏమంటారంటే, నేను పాపులలో ప్రధానుడను. దేవుడు ఎవరినైనా సరే, ఎంత భయంకరమైన పాపి అయినా దేవుడికి వారు కావాలి. మీరు కూడా అదే ఆత్మను కలిగి దేవుని పరిచర్య చేస్తే, మీరు ఏదైతే నేర్చుకున్నారో అది వెళ్ళి మీరు చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థించండి. కేవలం ప్రార్థన. మీరు ఎంత ప్రార్థిస్తే అంత బలము, శక్తి పొందుకుంటారు. టిఎల్ ఆస్పెన్ గారు ఒక మాట అంటారు ఏం తెలుసా? ప్రార్థన మొదటిగా ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ సేవకుని ప్రభావితం చేసిన తర్వాత ఆయన యొక్క పరిచర్యను ప్రభావితం చేస్తుందంట. ప్రేయర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద మినిస్టర్ ఫస్ట్ అండ్ దెన్ హిస్ మినిస్ట్రీ. ఈ రోజు మీరు ఎంత ప్రార్థిస్తే అంత. ఏదో ఇప్పుడు పెద్దనాన్న గారు ఆఫీసర్ అని చెప్పారు, కానీ మా అప్ప ఆఫీసర్ లాగా ఎప్పుడు ఉండరండి, వేసుకునే బట్టల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఈ టైంలో 12 గంటలకు టిఫిన్ తింటున్నారు, పొద్దున 6 గంటలకే లేచి ప్రార్థన, భాషలో ప్రార్థిస్తాడు, ఒక్క నిమిషం కూడా కూర్చోడు. మధ్యాహ్నం ఎప్పుడో 3 గంటలకు తింటాడు, కొంతసేపు అనుకుంటాడు, ఒక 5-10 మినిట్స్, మళ్ళా ప్రార్థన, మళ్ళీ ఎక్కడికో సేవకి వెళ్ళిపోతాడు. రాత్రి 2 గంటల దాకా బైబిల్ చదువుతూనే ఉంటాడు. 3 గంటలకు 2 గంటలు పండుకొని మళ్ళా 61 సంవత్సరాలు మా పప్పకి, యవనస్తుడిగా కనిపిస్తుంది. కానీ అయినా కూడా ఎందుకు బలం, ఎందుకు శక్తి, ఎందుకు అవసరము, సేవ చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా దేవుడు ఆయనను పిలిచినప్పుడు ఆయన యొక్క పరిచర్య సీఫస్ మినిస్ట్రీని ప్రారంభించాడు. ఈ బైబిల్ కాలేజ్ కోసం నాకు తెలిసి చాలా సంవత్సరాలు ప్రార్థిస్తే దేవుడు 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ ముందు ఇది అనుగ్రహించాడు. ఏదైనా ప్రార్థన, మీ వచ్చిన కారు ఉంది కదా, ఒకప్పుడు
ప్రతి కార్ మా చిన్నప్పటి నుంచి ప్రతి కార్ కూడా జీప్, వ్యాన్ అన్ని మాకు లేదంటూ ఏం లేదు. మీరు అడగండి ఎందుకు అవన్నీ కలిగి ఉన్నారు తెలుసా? ప్రార్థన వల్ల కలిగి ఉన్నామని చెప్తుంది. కారణం ఏంటంటే మనం ప్రార్థన ఉట్టిగానే నిలబడకండి. ఎక్కడైనా వేదికలపై మీకు అవకాశం వస్తే వెళ్ళి మాట్లాడతాం కాదు, ప్రార్థించండి, ఉపవాసం ఉండండి. చెప్తున్నా నేను ఉపవాసం లేదనుకుంటానమ్మా, లేదు, ప్రతిరోజు నేను ఉపవాసం ఉంటాను, ప్రతిరోజు నేను తినను. ఎందుకంటే దేవుడు నన్ను వాడుకోవాలి అంటే నేను ఆయనకు ఉపయోగకరంగా ఉండాలి, ఆయనకు ఇష్టరాలుగా నేను ఉండాలి. ఆయన నాతో మాట్లాడలేదంటే నా శరీరం చంపబడి నా ఆత్మ మాత్రం ఏం చేయాలి తెలుసా? మేల్కొని ఉండాలి. నేను మాటలు చెప్పట్లేవని, సజీవమైన మాటలు చెప్తున్నాను. ఈ రోజు ఎంతనైతే వింటా ఉన్నారు, దేవుడు అంటున్నాడు నేను మీకు తోడై ఉన్నాను. మీరు ఎవరి కోసం భయపడదు. ఎందుకు తెలుసా? ఆ ప్రజలు కూడా మీరు ఎక్కడికైతే వెళ్తారో వారిలో కొందరు నా ప్రజలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు. మీరు ఎక్కడంటే పుట్టుటి వాడికి కాదండి, పెద్ద పెద్ద నాయకులకు, సేవకులకు సైతము మీరు పరిచర్య చేయాలి. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, మీకు బలం అనుగ్రహిస్తాడు. మీరు నిలబడితే చాలు, సమస్తము మీ దగ్గరకు వస్తాయండి. డబ్బుల కోసం మీరు ఆశించొద్దు, నాకు చర్చ్ లేదు కదా, మనుషులు ఏమనుకుంటారో కాదు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు అన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. కనుక ఒక్క నిమిషం మీరు లేచి పడితే ప్రార్థించుకున్నాం. ఒకటే ఒక నిమిషం అండి. దేవా, నువ్వు మాకు తోడై ఉన్నందుకు వందనాలు ప్రభా. నాయన ఇక్కడున్న ప్రతి సేవకుని, నాయన ప్రతి విశ్వాసిని, నాయన వారు ఏ ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు, నాయన వారు చేసిన ట్రైనింగ్ అంతట్లో మీరు సహాయం చేశారు. వారి ప్రయాణంలో, వారి చదువు విషయంలో, వారి ఎగ్జామ్స్ లో తోడున్న దేవా, నాయన ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి. పరిశుద్ధాత్మదేవ మీరే మొదటిగా అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆత్మను, ఉపవాస ఆత్మను వీరిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అయినా వీరు ఎక్కడ అడుగు పెట్టినను అక్కడ ప్రభా నీ సన్నిధిని దయచేయమని, నీ దూతని కాపుదలుగా ఉంచండి. ఇది మొదలుకొని నాయన వారు దేనికి భయపడకుండా స్పష్టమైన నీ మాటను ప్రకటించే గొప్ప కృపను వీరొక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.